హలో గాయ్స్, వెల్కమ్ టు జీషు బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా సాడ్గా ఉన్నాను ఈరోజు. ఎందుకంటే ఈరోజు నేను రిటర్న్ మళ్ళీ దుబాయ్కి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ 18 డేస్ అయింది. 4th వచ్చాను. ఆల్మోస్ట్ 18 డేస్ అయిపోయింది ఇంటికి వచ్చి. సో నేను అవేం బ్లాగ్స్ షూట్ చేయలేదు, ఎందుకంటే ఇంట్లో ఉన్న మూమెంట్స్ కొద్దిగా ప్రైవేట్గానే పెట్టుకుందామని చెప్పి నేనేం అంతగా బ్లాగ్ షూట్ చేయలేదు. సో ఈరోజు నాకు నైట్ 10 o'clockకి చెన్నై నుంచి ఫ్లైట్ ఉంది. సో నేను దుబాయ్కి వెళ్ళేసరికి 12:45 అయిపోతుంది. అంతా రెడీ అయిపోయాను, నేను కూడా మొత్తం అయిపోయింది. ఇప్పుడు బయలుదేరాలి, ఇంకా 1:30కి అట్లా బయలుదేరుతున్నాం మేము. సో నేనైతే లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకున్నాను గైస్. కూర్చొని ఇప్పుడు అంతా చూసుకుంటున్నాను ఒకసారి. ఫైనల్గా వీసా పేపర్స్ అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ ఎమిరేట్స్ ఐడి ఉంది నా దగ్గర, బట్ స్టిల్ ఏమన్నా అడుగుతారేమో అని చెప్పి జిరాక్స్ తీసి పెట్టుకున్నాను. సో 1:30 అయిపోయింది. ఇప్పుడు డాడీ వాళ్ళు కింద వెయిట్ చేస్తున్నారు. మేము కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. మమ్మీ రావట్లేదు, నేను డాడీ మా బ్రదర్ వెళ్తున్నాము. చాలా అంటే కొద్దిగా బాధగా ఉంది గైస్, కానీ తప్పదు కదా. సో ఇంకా స్టార్ట్ అయిపోదాం మనం. మేమైతే చెన్నై రీచ్ అయిపోయాము. ఆకలి వేస్తా ఉంటే రెస్టారెంట్కి వచ్చాం. లైట్గా ఏమన్నా ఇడ్లీ ఆర్ దోశ ఏమైనా తినేసి వెళ్దామని నేనైతే ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాను. ఇక్కడ ఎయిర్పోర్ట్కి దగ్గరలో అయితే ఉన్నాం గైస్. మేము టీ కోసం స్టాప్ చేశారు. ఇంకా డాడీ కూడా ఏవో చిప్స్ స్నాక్స్ ఏవో కొనిచ్చారు. ఇక్కడ నుంచి ఒక 10 minutesలో వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్కి. ఇక్కడ ఏదో 2 gates క్లోజ్ చేసేసారంట, అందుకే అందరినీ ఈ గేట్ నుంచే పంపిస్తున్నారు. ఫైనలీ నేను కూడా లోపలికి వెళ్ళిపోతున్నాను. చాలా కష్టంగా ఉంది, ఎందుకో పేరెంట్స్ని వదిలేసి వెళ్తా ఉంటే, కానీ తప్పదు, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఇంకా A few moments later. ఫైనలీ అంతా ఏడ్చుకొని అంతా అయిపోయాక నా ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. బోర్డింగ్ పాస్ మొత్తం తీసేసుకున్నాను. ఇప్పుడు సెక్యూరిటీ చెక్ దగ్గరికి వెళ్తున్నాను. మధ్యలో ఏం సరిగ్గా షూట్ చేయలేకపోయా నేను. అసలు చాలా సాడ్గా ఉంది నాకెందుకో మైండ్ అంతా. ఇప్పుడు నుంచి కరెక్ట్గా షూట్ చేసే ట్రై చేస్తాను గైస్. నాదైతే గేట్ నెంబర్ 10B ఇచ్చారు. నేను ఇప్పుడే వచ్చి కూర్చున్నాను ఇక్కడ. మొత్తం చెకింగ్ మొత్తం అంతా అయిపోయింది. సో నాకు ఇంకా 2 hours టైం ఉంది. తొందరగా వచ్చేసాను నేను. నాకు 10 o'clock ఫ్లైట్, టైం ఇప్పుడు 8 అవుతా ఉంది. సో నేను ఇంకా 2 hours వరకు ఇక్కడే వెయిట్ చేయాలన్నమాట. చాలా బాధగా ఉంది కూర్చొని. ఎప్పుడు వచ్చానో తెలియదు, అసలు ఎప్పుడు వెళ్ళిపోతున్నాను కూడా అర్థం కావట్లేదు. అసలు చాలా త్వరగా అయిపోయింది హాలిడేస్ అంతా. అసలు నేను మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ చేయాలా తొందరగా వచ్చేకి ఇండియాకి మళ్ళీ. సో ప్రెసెంట్ అయితే నేను ఫ్లైట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. సో నా బోర్డింగ్ టైం అయితే అయిపోయింది గైస్. చెక్ చేసి పంపిస్తున్నారు అందరినీ. నేను ఈసారి రిటర్న్లో ఎమిరేట్స్ బుక్ చేసుకున్నాను. వచ్చేటప్పుడు నాకు ఎమిరేట్స్ టైమింగ్ సెట్ అవ్వలేదు గైస్, అందుకే నేను ఇండిగోలో వచ్చేసా. సో రిటర్న్ మాత్రం ఎమిరేట్సే బుక్ చేసుకున్నా నేను. నేనైతే ఫ్లైట్లో కూర్చునేసాను వచ్చి. 10 o'clockకి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి 12:45 అవుతుందంట. సో కొద్దిగా టెన్షన్గా ఉంది ఎందుకో. చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి రీసెంట్గా. సో కొద్దిగా ఎందుకో సఫకేటింగ్గా ఉంది ఫస్ట్ టైం నాకు. నేను ఇంట్లో వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పేసాను ఇప్పుడే. అక్కడికి వెళ్ళేసరికి 1 అవుతుంది కాబట్టి చూడాలి మరి అక్కడ నుంచి మరి ఎట్లా వెళ్ళాలి రూమ్కి అని చెప్పి. నా వాయిస్ వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, బట్ ఇన్కేస్ వినిపిపోతే నేను వాయిస్ ఓవర్ ఇచ్చే ట్రై చేస్తే, ఇన్కేస్ వినిపిస్తే ఇదే ఓకే. సో మా ఫ్లైట్ అయితే డిపార్ట్ అయ్యి రెడీగా ఉంది గాయ్స్. ఇంకో 5 minutes స్టార్ట్ అయిపోతుంది ఇది. సో
జర్నీ స్టార్ట్ అయిన 30 మినిట్స్‌కి మాకు మెన్యూ కార్డ్ ఇచ్చారు. ఇందులో వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను దుబాయ్‌కి ఫస్ట్ టైమ్ వెళ్ళేటప్పుడు ఎమిరేట్స్‌లోనే వెళ్ళాను. అప్పుడు వెజ్ ఆప్షన్స్ చూసాను. ఈసారి నాన్ వెజ్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో, నేనైతే డిన్నర్ ఆర్డర్ ఇచ్చేసాను. ఈ లోపల ఏమైనా మూవీ సెలెక్ట్ చేసుకుందామని చూస్తా ఉన్నా. సో, 'క్రియూ' చూద్దాం అనుకుంటున్నాను గైస్. ఈ మూవీ ఆల్రెడీ చూసేసాను. బట్ స్టిల్ ఎందుకో ఇంకోసారి చూడాలనిపిస్తా ఉంది నాకు. సో, ఫైనల్లీ నా డిన్నర్ అయితే వచ్చేసింది. జస్ట్ ఇందాకే వచ్చింది. సో, వీళ్ళైతే ఇందులో మూంగ్ దాల్ సలాడ్ అండ్ ఫీది ఏదో డెజర్ట్ ఇచ్చారు. దాంతో పాటు రోస్టెడ్ క్యాష్యూ నట్స్ అండ్ వాటర్ బాటిల్ జ్యూస్ ఇచ్చారు. అండ్ ఒక అమూల్ బటర్ చిన్నది అండ్ పికిల్ గైస్ ఇది. నేను ఫస్ట్ టైం మ్యాంగో ఇచ్చారు. ఈసారి ఏం ఫ్లేవర్ ఇచ్చారో తెలీదు. అండ్ చికెన్ బిర్యానీ దాంతో పాటు ఒక బన్ ఇచ్చారు. అండ్ చిన్న చిన్న ప్యాకెట్స్‌లో టిష్యూస్ ఇచ్చారనమాట. సో, మనం ఇంకా స్టార్ట్ చేద్దాం తినేది. హలో గైస్, ఫైనలీ దుబాయ్ అయితే రీచ్ అయిపోయాను నేను. ఇప్పుడు వెళ్ళి లగేజ్ తీసుకోవాలి. లగేజ్ తీసుకొని మళ్ళీ క్యాబ్ అన్నా ఏదైనా బుక్ చేసుకొని రూమ్కి వెళ్ళాలి. ఇప్పుడు కొద్దిగా మైండ్ నార్మల్ స్టేట్లోకి వచ్చేసింది. ఎందుకో చెన్నైలో డాడీ వాళ్ళు వదిలేసి వెళ్ళినప్పటి నుంచి ఏడుస్తానే ఉన్నాను నేనైతే, ఎందుకో తెలియదు. సో, చాలా హోమ్ సిక్గా ఉన్నింది. ఇప్పుడు కొద్దిగా బెటర్. సో యా, ఇప్పుడు త్వరగా లగేజ్ తీసుకొని రూమ్కి వెళ్ళి ఫస్ట్ నిద్రపోవాలి. నా చెకింగ్ అంతా అయిపోయింది. సో, ఇప్పుడు నేను లగేజ్ దగ్గరికి వెళ్తున్నాను. 7th గేట్ నెంబర్ అంట నాది. సో, అక్కడ తీసేసుకొని ఇంకా బయటకు వెళ్ళిపోవడమే. దుబాయ్ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ గైస్ ఈ వరల్డ్లోనే. అండ్ ఇక్కడ 1000 ఫ్లైట్స్ వరకు ప్రతిరోజు యావరేజ్లో డిపార్ట్ అవుతాయి సీజన్ని బట్టి. అండ్ ఇక్కడ మనకి 24/7 ప్రతి ఒక్క కంట్రీ ఫుడ్ ఆల్మోస్ట్ దొరుకుతుంది. నా లగేజ్ కూడా తీసేసుకున్నాను గైస్. నేను నార్మల్గా లగేజ్ తీసుకోవాలంటే చాలా వెయిట్ చేయాలి, అసలు రాదు. బ్యాగ్ ఎంతసేపటికి కూడా చిరాకు వస్తుంది. కానీ ఇప్పుడేమో నేను అక్కడ లోపల లేట్ చేశాను గైస్. అందుకే నా బ్యాగ్ తిరుగుతానే ఉంది ఒంటరిగా. పాపం వెళ్ళి తీసుకొచ్చేసా. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ వచ్చి బయటికి వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి నా రూమ్ 40 మినిట్స్. చూడాలి మరి, ఇప్పుడు ట్రాఫిక్ ఉండదు కదా ఎంతసేపు పడుతుందో. గైస్, దుబాయ్ ఎయిర్పోర్ట్ బయట నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా ఇది. సో, నేనైతే ఎయిర్పోర్ట్ ట్యాక్సీ తీసుకుని నా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు టైం 1:30 అట్లా అవుతుంది. రూమ్కి వెళ్ళేసరికి ఒక 30 మినిట్స్ అలా అవ్వచ్చు మోస్ట్లీ. సో, నేను ఫైనల్లీ నా రూమ్కి అయితే నేను వచ్చేసాను. నా సెకండ్ హోమ్కి వచ్చేసాను నేను. కొద్దిగా ఈ రూమ్లో సైలెన్స్ చూశాక చాలా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇల్లు గుర్తుంది. నిన్న ఈ టైంకి మా పేరెంట్స్తో కూర్చొని హాల్లో మేమందరం కూర్చొని లగేజ్ ప్యాక్ చేసుకుంటా ఉన్నాం. సో, ఆ మూమెంట్స్ అన్నీ గుర్తొస్తున్నాయి. బట్ స్టిల్ తప్పదు కదా ఇంకా అని చెప్పి
సో ఎయిర్‌పోర్ట్ నుంచి నాకు టాక్సీ నేను నార్మల్‌గా బుక్ చేసుకున్నా. అది ఇంకా ఎక్కేసి 30-40 మినిట్స్ అయింది నా రూమ్‌కి రాగానే. కొద్దిగా టాక్సీలోనే కాసేపు నిద్రపోయా నేను. ఇంకా రూమ్‌కి రాగానే ఇంకా నా రూమ్ చండాలంగా ఉంది గైస్, చూపిద్దామంటే గూడా. రేపు పొద్దున్నే లేసి సర్దుకోవాలి. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినా నేనైతే, నిద్రొచ్చేస్తుంది నాకైతే. సో, నేనైతే ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను గైస్. సో, మీరు గూడా దీన్ని లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేయండి. సో, మీకు ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. ఇంకా నేను ఫ్యూచర్‌లో పోస్ట్ చేసే వ్లాగ్స్ కూడా నచ్చుతాయనుకుంటున్నా. సో, యాహ్! ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం జీషు వ్లాగ్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అయితే గుడ్ నైట్ గైస్. బాయ్.